హాయ్, ఐఎమ్ డాక్టర్ శైలజ ఏకాంబరం. షీస్ ఏ బ్రెస్ట్ అండ్ పైల్స్ క్లినిక్, నెల్లూరు. ఈ యానల్ ఫిషర్స్ మీద చాలా మందికి చాలా కన్ఫ్యూషన్స్, చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. సో ఈ రోజు మీతో అది క్లియర్ చేస్తాను. సో ఈ యానల్ ఫిషర్ అనగానే చిన్న కట్టే కదా, ఇంట్లో కోకోనట్ ఆయిల్ అప్లై చేసి త్వరగా హీల్ అయిపోతుందని నెగ్లెక్ట్ చేస్తూ ఉండడం, అది కూడా చాలా పొరపాటు. ఇలా నెగ్లెక్ట్ చేయడం వల్ల ఈ అక్యూట్ ఫిషర్స్ కాస్త క్రానిక్ ఫిషర్గా మారుతూ ఉంటుంది. సో మీకు చిన్న కట్ ఉన్నా కూడా యానల్ ఫిషర్లో చాలా పెయిన్ ఉంటుంది కాబట్టి మీరు లాక్సేటివ్స్ కానీ మెడికేషన్ కానీ డాక్టర్ అడ్వైస్తో తీసుకొని ఫస్ట్లోనే మీరు ట్రీట్ చేసుకుంటే అది క్రానిక్ ఫిషర్గా మారదు. ఈ యానల్ ఫిషర్స్ అనేది పిల్లల్లో ఉంటుందా, పెద్దవాళ్ళలో మాత్రమే చూస్తామా అని చాలా మంది అడుగుతుంటారు. సో ఈ యానల్ ఫిషర్స్ చిల్డ్రన్లో కూడా మనం చూస్తూ ఉంటాము. మెయిన్గా కాన్స్టిపేషన్, వాళ్ళు తీసుకునే ఫుడ్ హ్యాబిట్స్, జంక్ ఫుడ్స్ తీసుకుంటున్నా లేదు డైట్ సరిగ్గా లేకపోవడం వల్ల కాన్స్టిపేషన్ రావడం వల్ల కూడా వాళ్ళకి ఫిషర్స్ అనేది వస్తూ ఉంటాయి. బట్ చిల్డ్రన్లో ఏంటంటే హీలింగ్ కెపాసిటీ ఫాస్ట్ గా ఉంటుంది. ఆ ఫిషర్స్ అనేది వాళ్ళు డైట్ మార్చి వాటర్ బాగిస్తే త్వరగా హీల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా ఈ యానల్ ఫిషర్స్ అనేది స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల వస్తుందా అంటే, స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల యానల్ ఫిషర్స్ రావు. ఈ కాన్స్టిపేషన్ అనేది మెయిన్ కల్ప్రిట్ అనమాట. ఈ స్పైసీ ఫుడ్స్ వల్ల ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది అనమాట. యానల్ ఫిషర్ అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంటుంది. ఫిషర్స్ వస్తే ఖచ్చితంగా సర్జరీ అవసరమా? ఫిషర్స్ వచ్చిన వాళ్ళందరికీ సర్జరీ అవసరం లేదు. 90 to 95% వరకు వాళ్ళకి లాక్సేటివ్స్ తో, ఆయింట్మెంట్స్ తో మనం హీల్ చేయొచ్చు. ఒకవేళ ఫిషర్ లో మీకు కంటిన్యూగా డే మొత్తం పెయిన్ ఉండడం, బ్లడ్ పడడం, చాలా మంత్స్ నుంచి ఉండడం, ఇలాంటివి ఏమన్నా ఉంటే, ఫ్రీక్వెంట్ ఎపిసోడ్స్ అంటే ఎవ్రీ 1 month కి 2 months కి రిపీటెడ్ గా వస్తుంటే మీరు ఖచ్చితంగా అది ఫిషరే ఉంటుంది. మీరు డాక్టర్ ని కన్సల్ట్ అయ్యి దానికి ప్రాపర్ గా ట్రీట్మెంట్ ఎర్లీగా తీసుకుంటే మనం సర్జరీని అవాయిడ్ చేయొచ్చు.